హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ విధానం కుటుంబంలో ఒకరికే టికెట్ అనే ఒక విధానం ఉండేది. దాన్ని సీరియస్గా ఎప్పుడూ అమలు చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఆయన అధిష్టానాన్ని నేరుగా మంత్రి పదవి విషయంలో సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? లోక్సభ ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మంకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. 11 మంది గెలిచిన నల్గొండకు 3 పదవులుంటే తప్ప అని ఆయన అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించారు. అన్నదమ్ములో ఇద్దరం సమర్థులమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ఆలస్యంగా అయినా సరే ఓపిక పడుతున్నానన్నారు. సో మంత్రివర్గంలో చోటు కోసం రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా గలం విప్పుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రేవంత్ టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నా కానీ ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే ఒక ఫీల్డర్స్ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే ఆయన తన వాదనను బలంగా వినిపిస్తూనే అల్టిమేటాలు కూడా జారీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. మంత్రి పదవి ఇవ్వకపోతే తాడో పేడో అన్నట్టే ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అందుకే కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉంటే మంత్రి పదవి ఇస్తే తప్పేంటిదని, అలాగే ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే 11 మంది ఎమ్మెల్యే గెలిచిన నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించడం చూస్తే ఆయన మంత్రి పదవి విషయంలో రాజీ పడితే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో అర్థమవుతున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.